చేతగాని పని చెయ్యకూడదు, చేతనైన పనిలో చెయ్యి జారకూడదు. నువ్వేనా రౌడీ రంగడవి? రంగణ్ణి నేనే, రౌడీని గాను. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నన్ను అరెస్ట్ చేయడానికి చాలా మంది వచ్చారు, కానీ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఎవరికీ ధైర్యం చాలేదు. కానిస్టేబుల్స్, వీడిని రెక్కల విరిచి కట్టి జీపులో పడేయండి. తూర్పు ఎండ ఎంత ఎర్రగా ఉంటుందో, అది ఒంటి మీద పడితే ఎంత సుర్రుమంటుందో నీకు తెలియకపోతే వాళ్ళని అడుగు. Srikanth, don't worry. What about the ropes? రాయ్, ఎవరన్నావు? మా నాన్న కావాలి. నాన్న ఎవరు? రౌడీ రంగడా? మా నాన్న రౌడీ కాదు, రంగడు. నాకు మా నాన్న కావాలి, లేకపోతే నన్ను మా నాన్న. నువ్వేం తప్పు చేయలేదు కదా, వెళ్ళి మీ అమ్మ దగ్గరికి. మా అమ్మ చచ్చిపోయిందిగా. అమ్మ నాన్న అన్ని మా నాన్నే. నాన్న కావాలి, నాన్న కావాలి. నన్ను మొన్న అందరికి తీసుకెళ్ళింది. సరే, మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను రా. కుశలమా? చెప్తా. హాయ్, కుశలమా? కమెడియన్ కేసు అనుకున్నాను రా. హీరో గారి కేసు అన్నమాట. కిమ్ కర్తవ్యం విలన్ గా మారటమే. శోభ, ఏమిటి శోభ, ఈ లోకంలో లేవా? నీ లోకంలోనే ఉన్నాను అబ్బాయి. చూడు,
కారుకు బ్రేక్ వేస్తే వేసావు కానీ నా ప్రేమకు బ్రేక్ వేస్తే నా ఊరుకోను సుమా. బ్రేకులు ఉండాలి. కారుకైనా కుర్ర కారుకైనా ప్రేమకైనా పెళ్లి ప్రేమకైనా బ్రేకులు ఉండాలి. ప్రేమకి పెళ్లికి బ్రేక్ లేవుటబ్బాయ్. ప్రేమకు బ్రేక్ పడింది అంటే పెళ్ళయింది అనమాట. పెళ్ళి అయిన తర్వాత బ్రేక్ పడింది అంటే బిడ్డ పుట్టిందనమాట. అయితే బ్రేక్లు వేస్తుండబ్బాయ్. అలాగమ్మాయే. సరే, ఎల్లుండి సాయంకాలం 5 గంటలకి మన స్టార్ హోటల్ కలుసుకుందాం. మరి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది, పైగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. డోంట్ వరీ, ఎల్లుండి సాయంకాలం కలుసుకుంటున్నాగా. ఓకే, బాయ్ బాయ్. నేను రంగడికి జామీన్ తీసుకోవడానికి వచ్చాను. నాకు తెలుసు, కానీ ఎలాంటి వాడికి జామీన్ అడగడానికి వచ్చావో నీకు తెలుసా? ఎలాంటి వాడనేది కాదు ముఖ్యం, ఏం చూసి అరెస్ట్ చేసావో చెప్పు. అతడు లైసెన్స్ లేకుండా కత్తులు తుపాకులు తయారు చేస్తున్నాడు. నోట్లు వచ్చుగుద్దే బ్లాకులు తయారు చేస్తున్నాడు. ఏమైనా దొరికాయా? దొరికితే చూపించు. ఇది కోర్టు కాదు ప్లేడర్ గారు. అయినా ఈ నల్లకోటు మంచి వాళ్ళని కాపాడటానికి గాని ఇలాంటి క్రిమినల్స్ అని రక్షించడానికి కాదు. క్రిమినల్స్ అని చెప్పాల్సింది కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కాదు. రంగన్న రూమ్ లో పంపించు. ఎస్ సార్. వెళ్ళు. నిన్నెందుకు అరెస్ట్ చేసామో తెలుసా? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి పెద్ద కారణాలు కావాలా? కేసులు లేకపోతే చేస్తారు, జైళ్లు ఖాళీగా ఉంటే చేస్తారు. పోలీసులంటే నీకు చాలా మంచి అభిప్రాయం ఉందన్నమాట. ఎందుకుండదు? ఒకసారి ఎవడో మా ఇంటి ముందుకు వచ్చి పడిపోయాడు. చస్తాడేమో కాసిన నీళ్లు పోశారు. ఈలోగా పోలీసులు వచ్చారు. వాడు నక్సలైట్ అన్నారు. వాడు నీళ్లు పోసినందుకు నన్ను నక్సలైట్ అన్నారు. పట్టుకెళ్లారు. అది మొదలు ఈ ఊళ్ళో ఏ నేరం జరిగినా నన్నే పట్టుకెళ్లేవారు. వాళ్ళ ఇష్టానికి చేతకదన్నేవారు. కానీ నాకు అలెగ్జాండర్ దొరికాక చూడండి నా సావిరంగా, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ నే చితకదంతున్నాను. ఇదంతా నీ గుండె బలమే అనుకుంటున్నాను, కానీ అలెగ్జాండర్ అండబలం అన్నమాట. అలెగ్జాండర్ కోసం నువ్వు చేస్తున్న నేరాలకు నీకేం శిక్ష విధిస్తారో తెలుసా? తెలుసు. మహా అయితే ఊరి చావన్నా కూడా లెక్కలేదంటే నీ వెనక ఎవ్వరూ లేరన్నమాట. ఒక కుక్క కూడా లేదు. అన్నానికి నాన్నకి ఏంట్రా సంబంధం? అన్నం తినకపోతే చచ్చిపోతావురా? తప్పు బాబు, అలా అనకూడదు. మా నాన్న కావాలి. మీ నాన్న వస్తారు బాబు, ముందు నువ్వు అన్నం తిను. నేను తినిపించనా? మా బాబు కదా, అలా అనకూడదు బాబు. తిను. కావాలి, నాన్న కావాలి. నాకు మా నాన్న కావాలి. నాన్న కావాలి. నాన్న కావాలి. నాకు మా నాన్న కావాలి. నీ గురించి ఏడవడానికి ఒక కుక్క కూడా లేదన్నావు కదూ, మరి వీడెవడు? చూడు రంగా, నీ రక్తం పంచి పుట్టిన వాడి కోసం నీ రక్తం ధారపోయటంలో అర్థం ఉంది, కానీ నీ రక్తం తాగే అలెగ్జాండర్ కమ్ముడుకోవటంలో అర్థం లేదు. అది స్వామి భక్తి కాదు, మూర్ఖత్వం. అది రుణం తీర్చుకోవటం కాదు, పాపం పంచుకోవటం. ఆలోచించు, వెళ్ళి. వెళ్ళి నీ కొడుకు కన్నీళ్లే తుడుస్తావో, ఆ కన్నీళ్లతో అలెగ్జాండర్ కాళ్లే కడుగుతావో నువ్వే తెలుసు. వెళ్ళు.